హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. మీరు నా వీడియోస్ ఫాలో అవుతున్నట్టయితే నేను చెప్పిన తెలుగు వర్డ్ని ఫస్ట్ మీరు ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఆన్సర్ చూడండి. అది కరెక్టా కాదంటే మీకు కాన్ఫిడెంట్ వస్తుంది. మీకు ఏమైనా సమస్య ఉందా అనడానికి డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం నువ్వు ఎక్కడ నుండి ఈ డబ్బును పొందావు వేర్ డిడ్ యూ గెట్ దిస్ మనీ ఫ్రమ్ ఆడవారి మీద నువ్వు చెయ్యి లేపకూడదు. యూ షుడెంట్ రేజ్ యువర్ హ్యాండ్ ఆన్ ఉమెన్. అతని సమస్య ఏమంటావు? వాట్ డూ యూ థింక్ ఈజ్ హిజ్ ప్రాబ్లం? అతని సమస్య ఏమై ఉంటుంది? ఏమి చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఐ కాంట్ ఫిగర్ అవుట్ వాట్ టు సే. అలా కాకుండా ఐ డోంట్ నో వాట్ టు సే ఈ విధంగా కూడా పలకవచ్చు. అసలు నువ్వు ఎవరు నా మీద అరవడానికి? హూ ద హెల్ ఆర్ యూ టు ఎల్ ఆన్ మీ? నువ్వు ఎవరు నాపై కోప్పడ్డానికి? నువ్వు నా స్నేహితుని మనసుని గాయపరిచావు. యూ హ్యావ్ హర్ట్ మై ఫ్రెండ్స్ హార్ట్. అక్కడ క్రింద నువ్వు ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ డౌన్ దేర్ అంటే అక్కడ కింద నువ్వేం చేస్తున్నావని అర్థం. ఇది విని కోప్పడొద్దు. డోంట్ గెట్ యాంగ్రీ ఆఫ్టర్ హియరింగ్ దిస్. నీకు ఏమైనా కావాలి అంటే నన్ను పిలవండి. కాల్ మీ ఇఫ్ యు నీడ్ ఎనీథింగ్. అతడు ఈ సమయానికల్లా వచ్చి ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ కమ్ బై దిస్ టైమ్. ఈ పిచ్చి మనిషి ఇక్కడ ఏం చేస్తున్నాడు? వాట్ ఈస్ దిస్ క్రేజీ మ్యాన్ డూయింగ్ హియర్? నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళవచ్చు. ఇఫ్ యు వాంట్ టు గో యూ కెన్ గో అంటే నువ్వు వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు అని అర్థం. అవును నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. ఎస్ ఐ థింక్ ఐ షుడ్ గో. అతను తప్పకుండా అక్కడకు వెళ్ళి ఉండవలసింది. He must have gone there. ఆమె అతన్ని పిలిస్తే బాగున్ను.
ఐ విష్ షీ కుడ్ కాల్ హిమ్. ఐ విష్ షీ కుడ్ కాల్ హిమ్. ఇదేమి ప్రశ్న? ఇదేమి ప్రశ్న? వాట్ ఈస్ దిస్ క్వశ్చన్? వాట్ ఈస్ దిస్ క్వశ్చన్? నువ్వు ఏం చేసావో నీకు తెలుసా? నువ్వు ఏం చేసావో నీకు తెలుసా? డూ యు నో వాట్ యు డిడ్? డూ యు నో వాట్ యు డిడ్? నిన్ను మళ్ళీ ఎప్పుడు కలుస్తానో నాకు తెలియదు. నిన్ను మళ్ళీ ఎప్పుడు కలుస్తానో నాకు తెలియదు. ఐ డోంట్ నో వెన్ ఐ విల్ సీ యూ అగైన్. ఐ డోంట్ నో వెన్ ఐ విల్ సీ యూ అగైన్. నిన్ను మళ్ళీ ఎప్పుడు అనుమానించనని ప్రమాణం చేస్తున్నాను. నిన్ను మళ్ళీ ఎప్పుడు అనుమానించనని ప్రమాణం చేస్తున్నాను. I promise that I never doubt you again. I promise that I never doubt you again. నేను నీతో రావడానికి సిద్ధంగా లేను. నేను నీతో రావడానికి సిద్ధంగా లేను. I am not ready to come with you. I am not ready to come with you. నేను నీతో ఎప్పుడూ రాను. నేను నీతో ఎప్పుడూ రాను. ఐ విల్ నెవర్ కమ్ విత్ యూ. ఐ విల్ నెవర్ కమ్ విత్ యూ. అతడు చాలా తప్పులు చేశాడు. అతడు చాలా తప్పులు చేశాడు. హీ హ్యాడ్ మేడ్ ఏ లాట్ ఆఫ్ మిస్టేక్స్. హీ హ్యాడ్ మేడ్ ఏ లాట్ ఆఫ్ మిస్టేక్స్. అవి అతని తప్పులు కాదు. అవి అతని తప్పులు కాదు. దే ఆర్ నాట్ ఈజ్ ఫాల్ట్స్. దే ఆర్ నాట్ ఈజ్ ఫాల్ట్స్. అవి అన్నీ వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పులు. అవి అన్నీ వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పులు. దే ఆర్ ఆల్ మిస్టేక్స్ మేడ్ బై దేర్ పేరెంట్స్. దే ఆర్ ఆల్ మిస్టేక్స్ మేడ్ బై దేర్ పేరెంట్స్. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నౌ లిజన్ కేర్ఫుల్లీ టు వాట్ ఐ హ్యావ్ టు సే. నౌ లిజన్ కేర్ఫుల్లీ టు వాట్ ఐ హ్యావ్ టు సే. నేను మీకు చెప్పేది వింటేనే అది మీకు బాగా అర్థమవుతుంది. నేను మీకు చెప్పేది వింటేనే అది మీకు బాగా అర్థం అవుతుంది. యూ విల్ అండర్స్టాండ్ బెటర్ ఇఫ్ యూ లిజన్ టు వాట్ ఐ టెల్ యూ. యూ విల్ అండర్స్టాండింగ్ బెటర్ ఇఫ్ యూ లిజన్ టు వాట్ ఐ టెల్ యూ. నేను నిన్న ఒక ప్రశ్న అడిగాను. నేను నిన్న ఒక ప్రశ్న అడిగాను. I asked a question yesterday. I asked a question yesterday. ఆ ప్రశ్న మీకు ఏమైనా గుర్తుందా? ఆ ప్రశ్న మీకు ఏమైనా గుర్తు ఉందా? Do you remember that question? Do you remember that question? తెలిస్తే ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. తెలిస్తే ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. ఇఫ్ యు నో ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇఫ్ యు నో ఆన్సర్ దట్ క్వశ్చన్. మీరు ఇంతవరకు ఎవరూ దానికి ఆన్సర్ చెప్పలేదు. మీరు ఇంతవరకు ఎవరూ దానికి ఆన్సర్ చెప్పలేదు. యూ హ్యావెంట్ ఆన్సర్ దట్ యట్. యూ హ్యావెంట్ ఆన్సర్ దట్ yet. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.